మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్కి అటెండ్ అయ్యి అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ముఖ్యంగా దీనిలో థీమ్ యుఎన్ రిఫార్మ్స్, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణ రావాలి. భారత్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా దాన్నే కోరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేయటం, ఓపెన్గా సపోర్ట్ చేయటం ఇండియాకి మరింత బలం చేకూరిందనమాట. ఆల్రెడీ అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు మనకి బాహాటంగానే ఇంతకుముందు చాలాసార్లు సపోర్ట్ చేశాయి. మెయిన్ కంటెండర్ మనకు వద్దంటానికి చైనా మాత్రమే. పర్మనెంట్ P5 కంట్రీస్లో చైనా మాత్రమే మనల్ని వద్దు అని చెప్తుంటారు. అంటే ఇండియా పర్మనెంట్ కంట్రీ అవటం యుఎన్ఎస్లో చైనాకి నచ్చదు అనమాట. అయితే 2 రోజుల క్రితం G4 మీటింగ్ కూడా జరిగింది. ఈ సందర్భంగా G4 అంటే 4 దేశాలు: ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. G4 అనేది యుఎన్ఎస్సి రిఫార్మ్స్ త్వరితగతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి ఫామ్ అయిన ఒక గ్రూప్ అనమాట. దీనిలో పెద్ద పెద్ద దేశాలు, బాగా అభివృద్ధి చెందుతున్న ఫాస్ట్గా ఉన్న దేశాలు ఉన్నాయన్నమాట. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. ఈ 4 దేశాలకు కూడా యుఎన్ పర్మనెంట్ సీట్ రాలేదు. అయితే జయశంకర్ గారు మాట్లాడుతూ మల్టీలేటరలిజం కాపాడాలంటే ఇండియాకి ఖచ్చితంగా పర్మనెంట్ మెంబర్షిప్ రావాలన్నారు. దాంతోపాటు G4 కంట్రీస్ కానీ, ఇండియా కానీ, ఈ దేశాలన్నీ కూడా టెక్స్ట్ బేస్డ్ నెగోషియేషన్స్ తీసుకురావాలి రేపు వచ్చే మల్టీలేటరలిజం అంటే యుఎన్ఎస్సి రిఫార్మ్స్ కోసం అని చెప్పారనమాట. యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ అనేది లాంగ్ బ్యాక్ డిఫైన్ చేయబడింది. ఈ P5 కంట్రీసే అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఈ 5 దేశాలే ప్రపంచ రాజకీయాల్ని, ప్రపంచ దిశని నిర్దేశిస్తున్నాయి. కానీ అది గ్లోబల్ రియాలిటీ ఆఫ్ ఎస్టర్డే, నాట్ టుడే అన్నారు ఆయన అనమాట. సో ఆయన మల్టీలేటరలిజం కాపాడాలని చెప్పి ఇండియా లాంటి కంట్రీ, ఒక పవర్ఫుల్ కంట్రీ యుఎన్లోకి వెళ్ళటం ఇండియాకే కాదు అంతర్జాతీయంగా ఆ సంస్థకు కూడా మంచిది అని కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఇండియా లాంటి దేశం ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లకు వెళ్ళినా ఆ దేశాలకు కూడా మంచిదే అని చెప్పి. అయితే G4 అనుకున్నాం కదా, G4 యుఎన్ రిఫార్మ్స్ కోసం కృషి చేస్తుంటే దానికి కౌంటర్గా, అంటే యుఎన్లో రిఫార్మ్స్ రావద్దు, వచ్చినా సరే ఈ దేశాలకు మాత్రం రావద్దు అని చెప్పి G4లో ఉన్న దేశాలకి కాఫీ క్లబ్ అని ఒకటి ఫామ్ అయింది. కాఫీ క్లబ్ ఒరిజినల్ నేమ్ యునైటింగ్ ఫర్ కాన్సెన్సస్ అంటాం అనమాట. దానిలో పాకిస్తాన్, స్పెయిన్, ఇటలీ, సౌత్ కొరియా, అర్జెంటీనా, కెనడా, మెక్సికో, మాల్టా, టర్కీ లాంటి దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇండియాకి అపోజ్ చేస్తూ పాకిస్తాన్, జర్మనీకి అపోజ్ చేస్తూ స్పెయిన్ మరియు ఇటలీ, జపాన్కి అపోజ్ చేస్తూ సౌత్ కొరియా, బ్రెజిల్కి అపోజ్ చేస్తూ అర్జెంటీనా, ఇట్లా దేశాలు అనమాట. వీళ్ళు రిఫార్మ్స్ రావద్దు, వచ్చినా ఈ దేశాలకు ఇవ్వద్దన్న దీంతో కాఫీ క్లబ్ వర్క్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం గమనిస్తే G4 కంట్రీస్ ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేయాలంటే ఊరికే ఈ మధ్య ఫార్మల్గా కలవటమే కానీ యుఎన్ రిఫార్మ్స్ కోసం G4 కంట్రీస్ అంత స్ట్రాంగ్ అయితే ఏమాత్రం ఫైట్ చేయట్లేదని అర్థమవుతుంది అనమాట. యుఎన్ రిఫార్మ్స్ అమెరికా ప్రకారం యుఎన్ రిఫార్మ్స్ రావాలి. ఈవెన్ జో బిడెన్ కూడా లాస్ట్ ఇయర్ అది చెప్పారు, యుఎన్ఎస్లో కూడా రిఫార్మ్స్ రావాలి. కానీ అమెరికా ప్రకారం వీటో పవర్ మాత్రం ఎవరికి ఎక్స్పాండ్ అవ్వకూడదు, వీటో పవర్ ఎవరికి పెరగకూడదు. ఇది సో P5 కంట్రీస్ చేతిలో వీటో పవర్ ఉండాలి. వీటో పవర్ కొత్త కంట్రీస్ రాకుండా యుఎన్ ఎక్స్పాండ్ చేసిన యుఎన్ఎస్సి వేస్టే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎక్స్పాండ్ చేసి వీటో పవర్స్ P5 కంట్రీస్ దగ్గర ఉన్న వేస్ట్ అనమాట. వీటో పవర్స్ అంటే ఏంటి? వీటో పవర్స్ అంటే ద పవర్ ఆఫ్ ద P5 కంట్రీ, ఎనీ P5 కంట్రీ టు స్టాప్ ఎనీథింగ్. ఏ కంట్రీ అయినా సరే వచ్చి నాకు అవసరం లేదని చెప్తే అది స్టాప్ అనమాట, టు స్టాప్ ఎనీథింగ్ అనమాట. దాన్ని వీటో పవర్ అంటారు. ఓకే, ఆబ్స్టెన్షన్ ఈజ్ నాట్ ఎ వీటో. ఒకసారి ఆబ్స్టైన్ అయితే, ఓట్ వేయకుండా ఉంటే అది వీటో కిందకి రాదు. ఇండియా పర్మనెంట్ మెంబర్షిప్ రావడానికి అవకాశాలు ఏంటి, అసలు ఇండియా వర్త్ ఉందా లేదా అని చెప్పడానికి, ప్రస్తుతం ఇండియా 8th టైం నాన్ పర్మనెంట్ మెంబర్ యుఎన్ఎస్సిలో, 8వ నాన్ పర్మనెంట్ మెంబర్. యుఎన్ఎస్సి ప్రెసిడెన్షిప్ కూడా ఇప్పుడు ఇండియా చేతిలోనే ఉంది. రెండోది, ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ పర్చేసింగ్ పవర్ పారిటీ. అండ్ ఈ మధ్య లార్జెస్ట్ ఎకానమీస్లో ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. అది కూడా గొప్ప విషయం. ఇండియా ఇప్పుడు ప్రపంచంలో 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. ఇది కూడా ఇండియాకి పెద్ద క్రెడిటే. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ ఇండియా రిప్రజెంట్ 17% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్స్ డైవర్సిటీ, ఇండియాలో ఎంత భిన్నత్వం ఉన్నా ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ. ప్రపంచంలో 17% జనాభా ఇండియాలోనే ఉన్నారు. త్వరలో నెక్స్ట్ ఇయర్ ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ పాపులస్ కంట్రీ అవబోతోంది. దాంతోపాటు ఇండియా డెమోక్రటిక్ ఎథోస్ ఎప్పటి నుంచో కాపాడుతోంది. ఇండియా యుఎన్కి ఫౌండింగ్ మెంబర్. యుఎన్ పీకేఎఫ్కి చాలా ట్రూప్స్ని కంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియా. అంతకుమించి యుఎన్లో ఉన్న ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అని ఇండియా సైన్ చేస్తుంది, యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. లీడర్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్లో కానీ, WTO ఇష్యూస్లో కానీ థర్డ్ వరల్డ్కి ఒక లీడర్గా పనిచేస్తోంది. ఇండియాకి ఇన్ని క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ ఇండియా ఈజ్ అ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ టెక్నాలజీ ఉన్న ఇండియా ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయలేదు. ఇండియా నెవర్ వెంట్ ఫర్ ఎ ప్రియంప్టివ్ వార్. తనకే తన ఇండియా యుద్ధం చేయలేదు. ఇన్ని క్రెడిట్స్ ఉన్న ఇండియాకి
యుఎన్లో పర్మనెంట్ సీట్ రావడానికి. కానీ వచ్చే అవకాశం అయితే ఈ మధ్యకాలంలో వచ్చే 1 or 2 years అయితే లేదు. యుఎన్ రిఫార్మ్స్ ఎప్పుడు వస్తాయా, యుఎన్ఎస్ రిఫార్మ్స్ ఎప్పుడు వస్తాయని అందరూ వేచి చూడాల్సిందే. G4 దీనికోసం చాలా కష్టపడి వెయిట్ చేస్తుంది. జయశంకర్ గారి స్పీచ్లో కూడా ఈ రోజున నిన్న యుఎన్లో ఇదే స్పీచ్ ఇచ్చారు ఆయన న్యూయార్క్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో. ఇండియా మల్టీలేటరిజం కాపాడాలి, ఇండియా పర్మనెంట్ మెంబర్ అవ్వాలి అని చెప్పి ఆయన గట్టిగా చెప్పారు.